హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు AR వెహికల్. నా పేరు అరవింద్. మన అందరికీ తెలిసిందే, డీజిల్తో నడిచే వెహికల్స్ తెలుసు, పెట్రోల్తో నడిచే వెహికల్స్ తెలుసు. ఈరోజు మీ ముందుకి ఎల్ఎన్జితో నడిచే వెహికల్. ఎల్ఎన్జి అంటే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్తో నడిచే ఐచర్ 8055 ట్రక్ను అయితే తీసుకురావడం జరిగింది. ఇది ట్రాక్టర్ ట్రాలీకి సంబంధించిన ట్రక్. ఇది లిక్విడ్ న్యాచురల్ గ్యాస్తో నడుస్తుంది. ఒక్కసారి దీన్ని ఫిల్ చేసినట్టయితే, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ని ఈ ట్యాంక్లో ఫిల్ చేసినట్టయితే 700 కిలోమీటర్లు కంటిన్యూస్గా వెళ్తుంది. ఈ ట్యాంక్లో మనం చూసుకున్నట్టయితే 260 లీటర్ల ఎల్ఎన్జి పడుతుంది. ఒకవేళ మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకున్నా కూడా 380 లీటర్ల వరకు అయితే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇందులో మనము పవర్ విషయానికి వచ్చినట్టయితే 260 హార్స్ పవర్ అయితే జనరేట్ చేస్తుంది. 1000 న్యూటన్ మీటర్ల టార్క్ వరకు అయితే జనరేట్ చేస్తుంది. ఒకసారి లోపలికి ఎక్కుదాము. లోపలికి ఎక్కి కూడా ఇంటీరియర్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. అంతకన్నా ముందు మనకి ఎక్కడానికి అయితే 3 స్టెప్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు 2 గ్రాబ్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి సస్పెన్షన్ సీట్తోనైతే వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఈ వెహికల్లో చూసుకున్నట్టయితే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఉండడం వల్ల ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు హైవేస్ పైన వెళ్తున్నప్పుడు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకున్నట్టయితే ఇక మనం క్లచ్ మీద రేస్ మీద కాలు పెట్టి తొక్కాల్సిన అవసరమే ఉండదు. మనం రేస్ మీద కాలు పెట్టి నొక్కాల్సిన అవసరమే ఉండదు. కంటిన్యూస్గా వెళ్తుంది. డ్రైవర్ కొంచెం ఎఫిషియన్సీ తగ్గించే విధంగా అయితే క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనము వెళ్తున్నప్పుడు ఒకవేళ డ్రైవర్ నిద్రపోయినట్టయితే ఇది మనల్ని అలర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు స్పీకర్ నుంచి ఒక బీప్ లాంటి సౌండ్ చేస్తుంది. సౌండ్ చేసినప్పుడు డ్రైవర్కి అలర్ట్ అయ్యి తను నిద్రపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక డ్రైవరు ఒక కో డ్రైవర్ కూర్చునే విధంగా ఈ వెహికల్ తయారు చేశారు. అలాగే ఒక పర్సన్ పడుకునే విధంగా అయితే ఈ వెహికల్ అయితే తయారు చేశారు. మంచి కుషనింగ్తోనైతే సీట్ వస్తుంది. పడుకోవడానికి అయితే మంచిగా ఉంది. ఇక్కడ హెవీ గ్లాస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఒక కర్టెన్ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోకి కంటిన్యూ అయ్యే ముందు ఈరోజు మీ ముందుకు రమ్మీ లీడర్ గేమ్ని అయితే తీసుకురావడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ గేమ్తో అయితే డైలీ డబ్బులు సంపాదిస్తున్నాను. ఒకసారి మనం ఈ గేమ్ చూసుకున్నట్టయితే, గేమ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ అయితే ఆడడం జరుగుతుంది. అంతకన్నా ముందు మనమైతే కొన్ని డబ్బులు అయితే డిపాజిట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైతే నచ్చుతుందో దానిపైన బెట్టింగ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను డ్రాగన్ పైన అయితే 10 రూపీస్ అయితే బెట్టింగ్ చేయడం జరిగింది. నేనైతే 10 రూపీస్ లాస్ అయ్యాను. ఒకవేళ నేను గెలుచుకున్నట్టయితే ఆ డబ్బులు 10 రూపీస్కు 10 రూపీస్ అంటే 20 రూపీస్ మనకు వస్తాయి. ఈసారి మళ్ళీ డ్రాగన్ పైన అయితే 30 రూపీస్ పెట్టాను. ఈసారి నాకు 30 రూపీస్ అయితే రావడం జరిగింది. ఈసారి నేను టైగర్ పైన 90 రూపీస్ పెడుతున్నాను. ఏం జరుగుతుందో చూద్దాము. ఈసారి నేను గెలిచాను. ఇప్పుడు మనకు 90 రూపీస్ అయితే రావడం జరిగింది. ఇలా మనము వచ్చిన డబ్బులు ఈజీగా మన బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది. విత్డ్రాల్ని క్లిక్ చేసిన విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ని చూసుకోవచ్చు. 1100 అయితే విత్డ్రాల్ చేయడం జరిగింది. ఇలా నేను డైలీ చాలా డబ్బులు సంపాదిస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసి మీరు కూడా డబ్బులు సంపాదించండి. కప్ హోల్డర్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కప్స్ పెట్టుకోవడానికి. అలాగే ఇందులో ఏసీ బ్లోవర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 8 గేర్లకు సంబంధించిన వెహికల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మ్యూజిక్ సిస్టమ్ అంతా సెటప్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఏమన్నా మనము పేపర్స్ కానీ బుక్స్ కానీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది లిక్విడ్ న్యాచురల్ గ్యాస్తో నడుస్తుంది కాబట్టి మనకు పొల్యూషన్ అరికట్టించే విధంగా, అలాగే కొంచెం మైలేజ్ కూడా ఎక్కువ ఇచ్చే విధంగా, అలాగే వైబ్రేషన్ కూడా తక్కువ ఉండే విధంగా అయితే తయారు చేశారు. 80 కిలోమీటర్లకు అయితే లాక్ అయితే ఇందులో ఉంటుంది. ఇక్కడ మనం క్లస్టర్లో చూసుకున్నట్టయితే స్పీడు, అలాగే ఆర్పిఎం, అలాగే హీటు, అలాగే ఫ్యూల్ ఎంత ఉందని అయితే అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూద్దాం రండి. వీల్ బేస్ విషయానికి వచ్చినట్టయితే 3650 వీల్ బేస్తో అయితే రావడం జరుగుతుంది. 7.7 లీటర్స్ ఇంజన్తో అయితే రావడం జరుగుతుంది. 6 సిలిండర్స్ ఉంటాయి ఇందులో. ఫ్రెండ్స్, ఒకసారి మనము ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ఐచర్కి సంబంధించిన బ్యాడ్జింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. Pro 8055 అని దానికి సంబంధించిన బ్యాడ్జింగ్ ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించిన లుక్సే కావచ్చు, కలరే కావచ్చు, మొత్తం మారడం జరిగింది. లోపటి సైడ్న హెవీ రేడియేటర్ని అయితే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైబర్ ఫినిషింగ్ బంపర్తో వస్తుంది. అలాగే ఇక్కడ మనకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. టర్నింగ్ ఇండికేటర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.